హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 3 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ 3B ముందరున్న ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. బిఫోర్ క్లాసెస్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ రేషియోని, అక్యూట్ యాంగిల్కి ట్రిగ్నామెట్రిక్ రేషియోని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం రేడియన్ మెజర్ పరంగా ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ యొక్క డెఫినేషన్ని ఏ యాంగిల్కైనా ఎక్స్టెండ్ చేసి వాటిని ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్గా నేర్చుకుంటాం. రేషియో అంటే ఏంటన్నా, ఏ క్వాంటిటీ ఈజ్ డివైడెడ్ బై అనదర్ క్వాంటిటీ. బై యూజింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ రేషియోస్ అన్ని డిఫైన్ చేద్దాం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా నాన్న, ఇది తీటా, ఇది 90 degrees. 90 degreesకి ఆపోజిట్గా ఉండేది హైపోటెన్యూస్. 90కి తీటాకి పక్కనే ఉన్నది బేస్ అవుద్ది. తీటాకి ఆపోజిట్గా ఉండేది పర్పెండిక్యులర్, అదే కదా పర్పెండిక్యులర్, లేదా ఆపోజిట్ సైడ్ కూడా అంటాం. తీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ని ఆపోజిట్ సైడ్, తీటాకి పక్కనే ఉన్న సైడ్ని అడ్జసెంట్ కూడా అంటాము. ఇప్పుడు చూడండి, సైన్ తీటా ఏమైంది, పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెన్యూస్. కాస్ తీటా బేస్ అపాన్ హైపోటెన్యూస్. tan theta ఈక్వల్ టు పర్పెండిక్యులర్ అపాన్ బేస్. tan theta ఈక్వల్ టు ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు కదా. tan theta ఈక్వల్ టు ఏంటన్నా, సైన్ తీటా బై కాస్ తీటా. సైన్ తీటా వాల్యూ ఎంత, p బై హెచ్. కాస్ తీటా వాల్యూ ఎంత, b బై హెచ్. హెచ్ క్యాన్సిల్, ఏం మిగిలింది, p బై b. అంతేనా, పర్పెండిక్యులర్ అపాన్ బేస్. ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు. సైన్కి రెసిప్రోకల్ ఏంటన్నా, కొసికెంట్ కదా. కొసికెంట్ తీటా ఈక్వల్ టు ఏమైంది, హైపోటెనస్ అపాన్ పర్పెండిక్యులర్. కాస్ తీటాకి రెసిప్రోకల్ సీకెంట్. సీకెంట్ తీటా ఈక్వల్ టు హైపోటెనస్ అపాన్ బేస్. tan తీటాకి రెసిప్రోకల్ కాట్ తీటా. కాట్ తీటాని ఎలా రాయొచ్చు, బేస్ అపాన్ పర్పెండిక్యులర్. రివర్స్ చేయడమే. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదమ్మా. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. కన్సిడర్ ఏ యూనిట్ సర్కిల్. యూనిట్ సర్కిల్ అంటే ఏంటి, రేడియస్ ఈక్వల్ టు 1 యూనిట్ విత్ సెంటర్ అట్ ఆరిజన్ ఆఫ్ ది కోఆర్డినేట్ యాక్సిస్. ఇది కోఆర్డినేట్ యాక్సిస్ కదా, ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది సెంటరు. దీన్ని ఏమంటామంటే ఆరిజన్ కూడా అంటాం, సెంటర్ అట్ ఆరిజన్ ఓ. నెక్స్ట్, లెట్ పి ఏ కమా బి బి ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్. పి అనే పాయింట్ ఈ సర్కిల్ మీద ఉందనుకోండి, ఏ కమా బి, విత్ అన్ యాంగిల్ ఏంటి, ఏఓపి. ఏఓపి ఈక్వల్ టు ఎక్స్ రేడియన్. దట్ ఈస్ లెంత్ ఆఫ్ ఆర్క్ ఏమైద్ది, ఈ ఆర్క్ ఎంత అయింది, ఎక్సే అవుతుంది. ఏపీ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. వీ డిఫైన్ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ డెఫినేషన్ ఏంటన్నా, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. కాస్ ఎక్స్ అంటే ఏంటి, బేస్ అపాన్ హైపోటెన్యూస్. బేస్ వాల్యూ ఎంత తెలుసు కదా. ఇది ఏ అయితే ఎక్స్ యాక్సిస్ మీద డిస్టెన్స్ ఎంత అయింది, ఏ. వై యాక్సిస్ మీదకి డిస్టెన్స్ ఎంత, బి. కాస్ ఎక్స్ ఈక్వల్ టు ఏ బై 1. ఏ బై 1 అంటే ఏ కదా. నెక్స్ట్, సైన్ ఎక్స్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెన్యూస్. పర్పెండిక్యులర్ అంటే ఏంటి, బి. బి బై 1 ఈక్వల్ టు బి. సిన్స్ ట్రయాంగిల్ ఓఎంపి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓఎంపి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే పైథాగరస్ స్టేట్మెంట్ తెలుసు కదా. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. అంటే ఏంటి, ఓఎం స్క్వేర్ ప్లస్ ఎంపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్. ఓఎం వాల్యూ ఎంతనా, ఏ కదా, ఏ స్క్వేర్ ప్లస్ ఎంపీ వాల్యూ ఎంత, బి. ఎంపీ స్క్వేర్ అంటే బి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏ అంటే ఏమొచ్చింది, కాస్ ఎక్స్ కదా. ఏ ప్లస్ దట్ ఈస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి వాల్యూ ఎంత, సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఇలా డిఫైన్ చేస్తాం. క్వాడ్రంట్ యాంగిల్స్. ఆల్ యాంగిల్స్ విచ్ ఆర్ ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2 ఆర్ కాల్డ్ క్వాడ్రంటల్ యాంగిల్స్. ఇంకో డెఫినేషన్ ఎలా చెప్తామంటే, ద యాంగిల్స్ 0, పై బై 2, పై, 3 పై బై 2, 2 పై హ్యావ్ దేర్ టర్మినల్ సైడ్ అలాంగ్ ఎయిదర్ ఎక్స్ యాక్సిస్ ఆర్ వై యాక్సిస్. హెన్స్ దీస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ క్వాడ్రంట్ యాంగిల్స్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ కదా. ఇక్కడ వచ్చేది ఏంటి, 0 degrees 360 degrees, ఇక్కడ 90, ఇక్కడ 180, ఇక్కడ 3 π/2 అంటే 270. చూడండి,
ఇక్కడ ఏ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 90, యాంగిల్ ఏఓసి ఈక్వల్ టు 180, యాంగిల్ ఏఓడి ఈక్వల్ టు 270. వన్ కంప్లీట్ రెవల్యూషన్ కావాలంటే మనకు 2π రేడియన్స్ కావాలి, అదే చెప్పారు. సిన్స్ వన్ కంప్లీట్ రెవల్యూషన్ సబ్స్టెన్స్ అన్ యాంగిల్ ఆఫ్ 2π రేడియన్ అట్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. యాంగిల్ AOB ఈక్వల్ టు 90 degrees, యాంగిల్ AOC ఈక్వల్ టు 180, యాంగిల్ AOD ఈక్వల్ టు 270. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ABC అండ్ D ఆర్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ ఏ అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుంది కదా, అంటే ఎక్స్ వాల్యూ ఏమైంది 1 యూనిటే కదా రేడియస్. ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది కాబట్టి 1. వై యాక్సిస్ లేదు కాబట్టి 0. బి అనే పాయింట్ వై యాక్సిస్ని టచ్ అవుతుంది కాబట్టి ఎక్స్ పాయింట్ 0, వై పాయింట్ 1. నెక్స్ట్ సి అనే పాయింట్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుంది కాబట్టి -1, 0. డి పాయింట్ ఏమైంది నాన్న, డి అనే పాయింట్ వై యాక్సిస్ని టచ్ అవుతుంది కాబట్టి ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ నెగిటివ్ వై యాక్సిస్ కాబట్టి -1. ఇవి పాయింట్స్. మనకు ఆల్రెడీ మనం ఫస్ట్ దాంట్లో చూసాం కదా, ఏ కమా బి అంటే ఏంటి, కాస్ ఎక్స్. ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్ వచ్చింది, బి ఈక్వల్ టు సైన్ ఎక్స్ వచ్చింది కదా. ఏ కమా బి పాయింట్స్ ఏమవుతాయి, కాస్ ఎక్స్, సైన్ ఎక్స్. ఇది కాస్ 0, సైన్ 0, లేదా కాస్ 2π, సైన్ 2π. ఇది కాస్ 90, సైన్ 90. ఇదేమైంది కాస్ 180, సైన్ 180. ఇది కాస్ 270, సైన్ 270 degrees. ఈ వాల్యూస్ ఇవి. కాస్ 0 వాల్యూ ఎంత, కాస్ 0 ఎంతనా 1, సైన్ 0 వాల్యూ 0, కాస్ 90 0, సైన్ 90 1. నెక్స్ట్ కాస్ 180 -1, సైన్ 180 0. నెక్స్ట్ కాస్ 270 0, సైన్ 270 -1. అవే ఇచ్చారు ఇక్కడ. అర్థమైందా వాల్యూస్ ఎలా చేయాలో? ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఏ కమా బి అంటే ఏంటి, కాస్ ఎక్స్, సైన్ ఎక్స్. ఈ కోఆర్డినేట్స్ అర్థమైంది కదా. దీన్ని బట్టే కాస్ 0 వాల్యూ ఎంత 1, సైన్ 0 వాల్యూ 0. ఇదేమైంది కాస్ 90 వాల్యూ 0, సైన్ 90 వాల్యూ 1. నెక్స్ట్ కాస్ 180 వాల్యూ -1, సైన్ 180 వాల్యూ 0. నెక్స్ట్ ఇది కాస్ 270 0, సైన్ 270 -1. నెక్స్ట్ కాస్ 2π, కాస్ 360 వాల్యూ 1, సైన్ 360 వాల్యూ 0. ఈ కోఆర్డినేట్స్ యూజ్ చేసుకొని మనము యాంగిల్స్ కనుక్కుంటాం. సైన్ ఎక్స్ వాల్యూ 0 ఎప్పుడు అవుతుందంటే ఎక్స్ వాల్యూ nπ అయినప్పుడు. చూడండి 180 360 540 720 900 1080 ఇలా ఉన్నప్పుడు సైన్ వాల్యూ 0 అయిపోయింది. సైన్ 1π, సైన్ 2π, సైన్ 3π, సైన్ 4π, సైన్ 5π, సైన్ 6π ఇలా ఉన్నప్పుడు సైన్ వాల్యూ 0. ఎన్ వాల్యూ ఏంటి, ఎనీ ఇంటీజర్. కాస్ ఎక్స్ ఎప్పుడు 0 అవుతుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు 2n + 1 π/2 వేర్ ఎన్ ఈజ్ ఎనీ ఇంటీజర్. 0 పెట్టండి π/2, 1 పెట్టండి 3π/2, 2 పెట్టండి 5π/2, 3 పెట్టండి 7π/2. చూడండి π/2 3π/2, 5π/2 7π/2, 9π/2 11π/2 ఇలా ఉన్నప్పుడు కాస్ వాల్యూ ఎంత 0. ఎన్ అనేది ఎనీ ఇంటీజర్. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కోసైన్ ఫంక్షన్స్. కొసికెంట్ ఎక్స్ని ఏం రాయొచ్చు, 1/sin x రాయొచ్చు. ఇక్కడ sin x వాల్యూ 0 అయిపోతే దీన్ని డిటర్మైన్ చేయలేం కాబట్టి x ఎప్పుడు నాట్ ఈక్వల్ టు nπ అవ్వాలి. x ఈజ్ నాట్ ఈక్వల్ టు nπ వేర్ n ఈజ్ ఎనీ ఇంటీజర్. సీకెంట్ x ఈక్వల్ టు 1/cos x. x నాట్ ఈక్వల్ టు 2n + 1 π/2. ఎందుకు, కాస్ ఎక్స్ కన్నా 0 అయిపోయింది అంటే ఈ సీకెంట్ ఎక్స్ని మనం డిటర్మిన్ చేయలేం కాబట్టి డినామినేటర్ వాల్యూ ఇది కాకూడదు. n బిలాంగ్స్ టు z. tan x అంటే ఏం రాయొచ్చునా, sin x/cos x. డినామినేటర్ వాల్యూ 0 కాకూడదు కాబట్టి కాస్ 0 అయ్యే ఛాన్స్ ఎప్పుడు, x ఈక్వల్ టు n + 1 π/2. ఈ x అనేది
నాట్ ఈక్వల్ టు 2n + 1 π/2 అవ్వాలి. n బిలాంగ్స్ టు z. cot x ఈక్వల్ టు cos x by sin x. x ఈజ్ నాట్ ఈక్వల్ టు n పై n బిలాంగ్స్ టు z. sin x గన 0 అయిపోయింది అంటే cos x by 0 ఎనీథింగ్ బై 0 ఇట్ కెన్ బి నాట్ డిటర్మైన్. దీన్ని డిటర్మైన్ చేయలేము కాబట్టి డినామినేటర్ వాల్యూ చూసుకొని సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్. అర్థమైందా? ఐడెంటిటీస్ మా sin² x + cos² x = 1. దీంట్లో నుంచి sin² x ఏమైంది? ఈ cos² xని ఇటు సైడ్కి పంపిస్తే 1 - cos² x. మనకు cos² x కావాలి. అప్పుడు sin² xని ఇటు సైడ్కి పంపించండి, ఏమైద్దో 1 - sin² x. నెక్స్ట్ 1 + tan² x = sec² x. 1 + cot² x = cosec² x. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకు ఒకవేళ సైన్ ఇచ్చి కాస్ కనుక్కోమన్నా, లేదా ట్యాన్ ఇచ్చి సీకెంట్ కనుక్కోమన్నా, కాట్ ఇచ్చి కొసెకెంట్ కనుక్కోమన్నా ఈ ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ ఫార్ములా sin x × cosecant x ఏమైంది? 1. sin x కావాలంటే ఏం చేయొచ్చు? ఈ cosecant x ని ఇటు పంపిస్తే 1/cosecant x. cos x × secant x = 1. మనకు cos x కావాలి. ఏం చేయాలి నాన్న? ఈ secant x ని ఇటు పంపించండి. cos x = 1/secant x. ఒకవేళ నాకు secant x కావాలి, cos x ని ఏం చేయాలి? ఇటు పంపిస్తే secant x = 1/cos x. ఎందుకు? మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి. tan x × cot x = 1. tan x కావాలంటే ఏం చేయాలి? cot x ని ఇటు పంపించాలి. tan x = 1/cot x అవుతుంది. ఒకవేళ cot x కావాలంటే ఏం చేయాలి? tan ని ఇటు పంపించాలి. cot x = 1/tan x. ఈ ఫార్ములాస్ ఉపయోగపడతాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ సమ్ స్టాండర్డ్ యాంగిల్స్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. 0 degrees 30 degrees రేడియన్స్లో ఎలా రాస్తాం? π/6. π/4 అంటే 45, π/3 అంటే 60, π/2 అంటే 90, π అంటే 180, 3π/2 అంటే 270, 2π అంటే 360. ఇప్పుడు చూడండి, sin 0 ఏమైంది? 0. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవి 90 వరకు ఎలా చేయాలో వరుసగా 0 నుంచి 4 వరకు అంకెలు రాయండి. 0 1 2 3 4. అన్నిటినీ /4 చేయండి. /4. ఇప్పుడు ఏమైద్ది? వీటికి రూట్ అప్లై చేయండి. 4 1s 2 1s 2 2s. ఇదేమైంది నాన్న? 0/4. 0 కదా, √0 వాల్యూ 0, √1 వాల్యూ 1, √4 వాల్యూ 2. నెక్స్ట్ √1 వాల్యూ 1/√2. ఇదేమైంది? √3, √4 వాల్యూ ఎంత? 2. నెక్స్ట్ √1 వాల్యూ 1. sin 0. నెక్స్ట్ sin 30, sin 45, sin 60, sin 90. ఇది సైన్ వాల్యూస్, అవునా? దీన్ని రివర్స్ చేసామనుకో కాస్ వాల్యూస్ వస్తాయి. కాస్ వాల్యూస్ ఏంటి మా? వీటిని రివర్స్ చేయండి. 1 √3/2, 1/√2, 1/2, 0 ఇలా రాస్తాం. సైన్ బై కాస్ చేసామనుకో tan వస్తుంది, అవునా? 0/1 0, 2 క్యాన్సల్, 1/√3. నెక్స్ట్ √2 క్యాన్సల్, 1, √3/2 1/2, 2 క్యాన్సల్, √3, 1/0. డిటర్మైన్ చేయలేం కాబట్టి ఇన్ఫినిటీ. చూడండి వాల్యూస్ వచ్చాయి కదా, అలాగా గుర్తుపెట్టుకోవాలి ఈ వాల్యూస్ని. ఇవి ఇంతకుముందు చూసాం కదా, sin 90 వాల్యూ కోఆర్డినేట్స్ పాయింట్ తీసుకొని ఈ వాల్యూస్ చూసాం. సైన్కి రెసిప్రోకలే కొసికెంట్. 0/1 కదా, ఇది రివర్స్ చేస్తే ఏమైంది? 1/0 అవుతుంది. 1/0 అంటే డిటర్మైన్ చేయలేం కాబట్టి ఇన్ఫినిటీ. 1/2ని రివర్స్ చేస్తే 2, 1/√ని రివర్స్ చేస్తే √2, √3/2ని రివర్స్ చేస్తే 2/√3, 1/1 1 ఇలా. నెక్స్ట్ కాస్ని రెసిప్రోకల్ చేయండి ఇక్కడ వరకు. నెక్స్ట్ tan రెసిప్రోకల్ చేస్తే కాట్ వాల్యూస్ వస్తాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి నాన్న, కొంచెం ట్రై చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ సైన్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. యూనిట్ సర్కిల్ మా, ఇది మనం ఆల్రెడీ తెలుసు కదా. పాయింట్ P A, B ఆన్ ద సర్కిల్. ఫస్ట్ క్వాడ్రెంట్లో పాయింట్ ఏమైంది? P. ఇది A, x యాక్సిస్ కదా, పాజిటివ్ x యాక్సిస్ మీద A పాయింట్ ఉంది, y యాక్సిస్ మీద B, A, B అవుతుంది.
నెక్స్ట్ సెకండ్ క్వాడ్రెంట్, దీన్ని ఏమంటామంటే 90 to 180 మధ్యలో ఉన్న క్వాడ్రెంట్ సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో పాయింట్ ఏమైంది అంటే ఇది ఎక్స్ యాక్సిస్ కదా, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది పాజిటివ్ వై యాక్సిస్, కాబట్టి ఏమైంది -a, b. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రెంట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, 180 నుంచి 270 వరకు. 180 నుంచి 270 వరకు ఉండేదాన్ని థర్డ్ క్వాడ్రెంట్ అంటాం. థర్డ్ క్వాడ్రెంట్లో పాయింట్ ఎలా ఉంటుందంటే p, చూడండి -x యాక్సిస్, నెగిటివ్ y యాక్సిస్, కాబట్టి -a, -b. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రెంట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎగ్జిస్ట్ అవుతుంది, 270 నుంచి 360 వరకు. 270 నుంచి 360 వరకు ఉండే క్వాడ్రెంట్ వచ్చి ఫోర్త్ క్వాడ్రెంట్. ఫోర్త్ క్వాడ్రెంట్లో పాయింట్ ఏంటి, పాజిటివ్ x యాక్సిస్, నెగిటివ్ y యాక్సిస్, కాబట్టి a, -b. పాయింట్స్ అర్థమైందా, అవే ఇక్కడ రాసాం. ఇన్ ద క్వాడ్రెంట్ 1, క్వాడ్రెంట్ 1 అంటే 0 నుంచి 90 వరకు ఉండేదాన్ని ఏమంటే క్వాడ్రెంట్ 1 అంటాం. 0 < x π/2. ఏబి అనేటివి బోత్ ఆర్ పాజిటివ్. ఇన్ Q2 సెకండ్ క్వాడ్రెంట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, 90 నుంచి 180 కదా, 90 < x π. హియర్ a ఈజ్ నెగిటివ్, b ఈజ్ పాజిటివ్. థర్డ్ క్వాడ్రెంట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది నాన్న, 180 నుంచి 270 మధ్య. ఇక్కడ ఏబి రెండు ఏంటి, నెగిటివ్, ఏ అండ్ బి ఆర్ బోత్ నెగిటివ్. ఫోర్త్ క్వాడ్రెంట్ అంటే ఏంటి, 270 నుంచి 360 వరకు. ఇక్కడ ఏ అనేది పాజిటివ్, బి అనేది నెగిటివ్. ఏ ఈజ్ పాజిటివ్ అండ్ బి ఈజ్ నెగిటివ్. దేర్ఫోర్ sin x ఈజ్ పాజిటివ్ ఫర్, ఎక్కడ sin x అనేది పాజిటివ్ ఎక్కడెక్కడ అవుతుంది, ఫస్ట్ క్వాడ్రెంట్లో సెకండ్ క్వాడ్రెంట్లో పాజిటివ్ అవుతుంది. నెగిటివ్ ఎక్కడెక్కడ, థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్లో. అదేవిధంగా cos x ఈజ్ నెగిటివ్ ఫర్, cos x నెగిటివ్ ఎక్కడెక్కడ అవుతుంది అంటే సెకండ్ అండ్ థర్డ్ క్వాడ్రెంట్. నెగిటివ్ ఫర్ cos x అనేది పాజిటివ్ ఎక్కడ అవుతుందమ్మా, ఫస్ట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్. cos x పాజిటివ్, ఫస్ట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్లో cos పాజిటివ్ అవుతుంది. నెగిటివ్ ఎక్కడ అవుతుంది, చూడండి 90 నుంచి 270 ఈ క్వాడ్రెంట్ మధ్యలో నెగిటివ్ cos x. ఫస్ట్ క్వాడ్రెంట్ అంటే ఏంటో తెలుసు కదమ్మా, 0 నుంచి 90 మధ్యలో ఉన్నదంతా ఫస్ట్ క్వాడ్రెంట్, 90 నుంచి 180 మధ్యలో ఉండేది సెకండ్ క్వాడ్రెంట్, 180 నుంచి 270 వరకు ఉండేది థర్డ్ క్వాడ్రెంట్. ఫోర్త్ క్వాడ్రెంట్ అంటే 270 నుంచి 360 మధ్యలో ఉండేది ఫోర్త్ క్వాడ్రెంట్. ఫస్ట్ క్వాడ్రెంట్ అంటే ఎలా రాయొచ్చు, 0 + 90 90 - θ, 0 + θ, 90 + θ, 180 - θ, 180 + θ, 270 - θ, 270 + θ, 360 - θ, 360 + θ ఫస్ట్ క్వాడ్రెంట్కి వస్తుంది. ఓకేనా, ప్లస్ అంటే ముందుకు, 90 మైనస్ అంటే బ్యాక్కి రావాలి. ఓకేనా, 90 ప్లస్ అంటే ముందుకు, 180 మైనస్ అంటే బ్యాక్, 180 ప్లస్ అంటే ముందుకు, 270 మైనస్ అంటే బ్యాక్కి వెళ్ళాలి. అర్థమైందా, ఇవి క్వాడ్రెంట్స్. ఫస్ట్ క్వాడ్రెంట్లో మనకున్న ఆల్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్, సైను, కాసు, టాను, కొసీక్, సీక్, కాట్, ఇవి 6 ఫస్ట్ క్వాడ్రెంట్లో పాజిటివ్ అవుతాయి. సెకండ్ క్వాడ్రెంట్కి వచ్చేసరికి సైను, దాని యొక్క రెసిప్రోకల్ ఏంటి, కొసీక్, ఈ 2 మాత్రమే పాజిటివ్. రిమైనింగ్ 4 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ నెగిటివ్. ఎప్పుడు, సెకండ్ క్వాడ్రెంట్లో సైను, కొసీక్ మాత్రమే పాజిటివ్, ఇంకా రిమైనింగ్ ఏది వచ్చినా నెగిటివ్. నెక్స్ట్ 180 + θ, 270 - θ, ఇది థర్డ్ క్వాడ్రెంట్ అంటాం. థర్డ్ క్వాడ్రెంట్లో ఏంటి, టాను, కాటు మాత్రమే పాజిటివ్. రిమైనింగ్ 4 ఫంక్షన్స్ ఆర్ నెగిటివ్. కమింగ్ టు ఫోర్త్ క్వాడ్రెంట్ అంటే 270 + θ, 360 - θ. ఫోర్త్ క్వాడ్రెంట్లో కాసు, సీకెంట్ మాత్రమే పాజిటివ్. రిమైనింగ్ 4 ఫంక్షన్స్ ఆర్ నెగిటివ్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆల్ సిల్వర్ టీ కప్స్. చూడండి, ఆల్ అంటే 6 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఆల్ ఎస్తో స్టార్ట్ అయ్యే ఫంక్షన్ ఏంటి, సైన్ కదా, దాని యొక్క రెసిప్రోకల్ కొసీక్, ఈ 2 మాత్రమే పాజిటివ్. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రెంట్ టీతో స్టార్ట్ అయ్యే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఏంటి, టాన్, దాని యొక్క రెసిప్రోకల్ కాట్, కాబట్టి ఈ 2 పాజిటివ్. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రెంట్లో కప్స్ కదా, సీతో స్టార్ట్ అయ్యే ఫంక్షన్ కాస్ యొక్క రెసిప్రోకల్ సీకెంట్, ఈ 2 మాత్రమే పాజిటివ్. అవి రాద్దాం ఇప్పుడు. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ యొక్క
సైన్స్ చూద్దాం. ఫస్ట్ క్వాడ్రంట్లో ఎలా ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్లో. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్ కదా, 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. సెకండ్ క్వాడ్రంట్లో ఏమేమి పాజిటివ్ ఉన్నా, సైను, ద సైన్ యొక్క రెసిప్రోకల్ ఏంటి, కొసిక్, ఇవి మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్. థర్డ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి ఏంటి, టాను పాజిటివ్, కాట్ పాజిటివ్, రిమైనింగ్ 4 ఫంక్షన్స్ ఆర్ నెగిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్లో ఏంటన్నా, కాస్ పాజిటివ్, సీకెంట్ పాజిటివ్, రిమైనింగ్ 4 ఫంక్షన్స్ ఆర్ నెగిటివ్. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ నాన్న. నెగిటివ్ యాంగిల్ ఫార్ములాస్. సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్, టాన్ ఆఫ్ మైనస్ ఎక్స్ టాన్ ఎక్స్, కొసెకెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ కొసెకెంట్ ఎక్స్, సీకెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్ సీకెంట్ ఎక్స్, కాట్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్. దీన్ని ఎలా రాసాను, సైన్ ఆఫ్ 0 మైనస్ ఎక్స్, 0 మైనస్ తీటా అంటే ఫోర్త్ క్వాడ్రంట్కి వస్తుంది కదా, ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ సీకెంట్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ 4 ఫంక్షన్స్ ఆర్ నెగిటివ్. అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అట్ అలైడ్ యాంగిల్స్. అలైడ్ యాంగిల్స్ అంటే ఏంటి, 2 యాంగిల్స్ ఆర్ సెట్ టు బి అలైడ్ వెన్ దేర్ సమ్ ఆర్ డిఫరెన్స్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ π/2. చూడండి, 90 ప్లస్ ఆర్ మైనస్ తీటా, 180 ప్లస్ ఆర్ మైనస్ తీటా, 270 ప్లస్ ఆర్ మైనస్ తీటా, 360 ప్లస్ ఆర్ మైనస్ తీటా. వీటిని ఏమంటామంటే అలైడ్ యాంగిల్స్ అంటాము. 180 ప్లస్ ఆర్ మైనస్ తీటా, 360 ప్లస్ ఆర్ మైనస్ తీటా, ఇలా యాంగిల్స్ వచ్చినాయనుకోండి, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ విల్ నాట్ చేంజ్. అంటే సైన్ సైన్గానే ఉంటుంది, కాస్ కాస్గానే ఉంటుంది, టాన్ టాన్, కాట్ కాట్గానే ఉంటుంది, సీకెంట్ సీకెంట్గానే ఉంటుంది, కొసికెంట్ కొసికెంట్గానే ఉంటుంది. అదే 90 ప్లస్ ఆర్ మైనస్ తీటా, 270 ప్లస్ ఆర్ మైనస్ తీటా ఇలా వచ్చిందనుకోండి, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ విల్ చేంజ్. అంటే సైన్ కాస్గా మారుతుంది, కాస్ వచ్చి సైన్గా మారుతుంది, టాన్ కాట్గా మారుతుంది, కాట్ టాన్గా మారుతుంది, సీకెంట్ కొసికెంట్గా, కొసికెంట్ సీకెంట్గా మారుతుంది. అంటే మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎక్స్ యాక్సిస్ మీద యాంగిల్స్ ఏవైతే వస్తాయో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేటివి చేంజ్ కావు. వై యాక్సిస్ మీద యాంగిల్స్ వస్తాయి కదా, 90, 270, 450, 630 ఇలా వచ్చాయనుకోండి, అప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనేటివి చేంజ్ అవుతాయి. అది ఎలా చేంజ్ అవుతాయి, సైన్ కాస్గా చేంజ్ అవుతుంది, కాస్ వస్తే సైన్గా చేంజ్ చేయాలి, టాన్ ఉంటే కాట్గా చేంజ్ చేయాలి, కాట్ ఉంటే టాన్గా చేంజ్ చేయాలి, సీకెంట్ కొసికెంట్గా చేంజ్ చేయాలి, కొసికెంట్ ఉందనుకోండి సీకెంట్గా చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇవి చూడండి, 410, 50, ఈ రెండింటిని యాడ్ చేయండి, 460. ఇది కాదు, 410 మైనస్ 50, 360 కదా, ఇది మల్టిపుల్ ఆఫ్ π/2నే కదా, అంటే ఇది ఒక అలైడ్ యాంగిల్ అవుతుంది. అవునా? ఇప్పుడు నేను సైన్ 180 అని అడుగుతున్నాను. మనకు సైన్ 180 వాల్యూ తెలుసు, ఎందుకంటే 0 అని మనము ఫిగర్లో ఇంతకుముందు చూసాము కదా. దీన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న దాని పరంగా చూద్దాం. సైన్ 90 ప్లస్ 90 రాయచ్చా, సైన్ 90 ప్లస్ 90. 90 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్ నానా, 90 ప్లస్ అంటే చూడండి, ఇది 90, ఇది 180, ఇది 270, ఇది 360. 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కదా, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఏంటి, పాజిటివ్. అవునా? సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. 90 వచ్చింది కాబట్టి సైన్ ఏంగా మారాలి, అదేగా చెప్పుకుందాం, 90 ప్లస్ ఆర్ మైనస్ తీటా, 270 ప్లస్ ఆర్ మైనస్ తీటా వచ్చినప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చేంజ్ కావాలి. సైన్ వచ్చి ఇది ఏంగా మారాలి, కాస్గా మారాలి. ఇప్పుడు సైన్ ఉంది కాబట్టి కాస్ తీటా, తీటా వాల్యూ ఎంత, 90. కాస్ 90 వాల్యూ మనకు తెలుసు కదా, కాస్ 90 ఎంత, 0. సరే, సైన్ 120 అడిగాను. సైన్ 120 నేను రాయించినాను, సైన్ 90 ప్లస్ 30 రాయచ్చా, రాయకూడదా? 90 ప్లస్ తీటా అంటే ఏ క్వాడ్రంట్ అన్నా, 90 ప్లస్ తీటా సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. 90 ఉన్నప్పుడు ఇది వై యాక్సిస్ మీద యాంగిల్ కదా 90 అనేది, 90 ఉన్నప్పుడు సైన్ ఏంగా మారాలి, కాస్గా మారాలి. కాస్ తీటా, తీటా వాల్యూ ఎంత, 30, కాస్ 30 వాల్యూ ఎంత, √3/2. సరే, దీన్ని ఇంకో విధంగా చేద్దామా, సైన్ 180 మైనస్ 60 రాసుకోవచ్చా, సైన్ 180 మైనస్ 60, సైన్ 120ని సైన్ 180 మైనస్ 60, 180 మైనస్ తీటా, 180 మైనస్ తీటా అంటే ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఏంటన్నా, పాజిటివ్. 180 అనేది ఎక్స్ యాక్సిస్ మీద యాంగిల్ కదా, 180 అనేది ఎక్స్ యాక్సిస్ మీద యాంగిల్ కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చేంజ్ కావు. చూడండి, 180 ప్లస్ ఆర్ మైనస్ తీటా, 360 ప్లస్ ఆర్ మైనస్ తీటా ఉన్నప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ విల్ నాట్ చేంజ్ కావు కదా. 180, 360 ఉన్నప్పుడు 180 వచ్చింది కాబట్టి సైన్ సైన్గానే ఉంటుంది, సైన్ 60. సైన్ 60 డిగ్రీస్ ఎంత, √3/2. రెండు సేమేనా, సైన్ 120 వాల్యూ ఎంత వచ్చింది, √3/2. సైన్ సేమ్ ఇలా చేసినా కూడా ఎంత వచ్చింది, √3/2.
చూడండి నాన్న, ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏ క్వాడ్రంట్లో ఎలా ఉంటాయో చూద్దాం. సైన్ 90 మైనస్ తీటా. 90 మైనస్ తీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. 90 అనేది ఆడ్ యాంగిల్ కదా, అంటే వై యాక్సిస్ మీద యాంగిల్ కాబట్టి ఏమైద్దిమా, 90 ఉన్నప్పుడు సైన్ ఏంగా మారాలి, కాస్గా మారాలి. కాస్ 90 మైనస్ తీటా ఏమైంది, కాస్ 90 మైనస్ తీటా. 90 మైనస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్. 90 ఉన్నప్పుడు కాస్ ఏంగా మారాలి, సైన్గా మారాలి. tan 90 మైనస్ తీటా. tan 90 మైనస్ తీటా ఏమైంది, కాట్ తీటా, అంతే కదా. ట్యాన్ కాట్గా మారాలి ఎప్పుడు 90 ఉంది కాబట్టి. నెక్స్ట్ కొసికెంట్ 90 మైనస్ తీటా. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్, 90 ఉంది కాబట్టి కొసికెంట్ సీకెంట్గా చేంజ్ అవుతుంది, సీకెంట్ తీటా. నెక్స్ట్ సీకెంట్ 90 మైనస్ తీటా ఏమైంది, కొసికెంట్ తీటా. కాట్ 90 మైనస్ తీటా, ట్యాన్ తీటా. అదే 90 ప్లస్ తీటా అంటే 90 ప్లస్ తీటా అంటే సెకండ్ క్వాడ్రంట్ కదా, సెకండ్ క్వాడ్రంట్లో ఏమేమి పాజిటివ్ నానా, సైను కొసిక్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఫంక్షన్స్ ఆర్ నెగిటివ్. 90 ఉన్నప్పుడు సైన్ ఏంగా మారాలి, కాస్ ఏంగా మారాలి, సైన్. ట్యాన్ కాట్గా మారుతుంది, కొసికెంట్ సీకెంట్ కొసికెంట్, కాట్ ట్యాన్గా మారుతుంది. సరే, ఇప్పుడు ఇలా తీసుకుందాం, Q3లో తీసుకున్నాం. 180 ప్లస్ తీటా అనేది ఏ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్లో ఏమేమి పాజిటివ్, ట్యాను కాటు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఫంక్షన్స్ అన్నీ నెగిటివ్. నెక్స్ట్ 180 ఉన్నప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చేంజ్ అవుతాయా, కావు కదా. ఎక్స్ మీద యాంగిల్ కదా 180 అనేది, ఇలా వచ్చినప్పుడు చేంజ్ కావు, సైన్గానే ఉంటుంది. సైన్ 180 ప్లస్ తీటా మైనస్ సైన్ తీటా. కాస్ 180 ప్లస్ తీటా ఏమైంది, మైనస్ కాస్ తీటా. ట్యాన్ 180 ప్లస్ తీటా, ట్యాన్ తీటా. నెక్స్ట్ కొసికెంట్ 180 ప్లస్ తీటా మైనస్ కొసికెంట్ తీటా. ఇదేమిది మైనస్ సీకెంట్ తీటా. నెక్స్ట్ కాట్ తీటా. అర్థమైంది ఎలా చేయాలో. ఇప్పుడు tan 270 ప్లస్ తీటా అడిగాను, tan 270 ప్లస్ తీటా, tan 270 ప్లస్ తీటా. 270 ప్లస్ తీటా ఫోర్త్ క్వాడ్రంట్ tan ఏంటి, నెగిటివ్. 270 ఉన్నప్పుడు ట్యాన్ చేంజ్ అవుతుందా, అవుతుంది కదా. 270 అనేది వై యాక్సిస్ మీద యాంగిల్, 270 ఉన్నప్పుడు ట్యాన్ కాట్గా చేంజ్ అవ్వాలి, కాట్ తీటా. అర్థమైందా, ఇలా చేయాలి. ఇప్పుడు 360 ప్లస్ తీటా, సైన్ 360 ప్లస్ తీటా. 360 ప్లస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్ కదా, ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్, అంటే సైన్ కూడా పాజిటివ్. 360 అనేది ఎక్స్ యాక్సిస్ మీద యాంగిల్ కాబట్టి సైన్ చేంజ్ అవుతుందా, కాదు, సైన్ తీటా. మీరు ఇవన్నీ ఫిల్ చేయండి నాన్న. మీరు ట్రై చేసింటే ఒకసారి ఆన్సర్స్ అన్నీ చెక్ చేసుకోండి నాన్న, మీకు ఇదే విధంగా వచ్చాయో లేదో చెక్ చేయండి. డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ y ఈక్వల్ టు సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ గ్రాఫ్ చూడండి, మనకు గ్రాఫ్ ఎప్పుడు 1కి -1కి మధ్యలోనే ఉంటుంది నాన్న. ఎక్స్ యాక్సిస్ మీద ఉండేది ఇన్పుట్ వాల్యూస్, మనకు గ్రాఫ్ వచ్చేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుందో అది రేంజ్ అవుతుంది. చూడండి, మనము డొమైన్ అంటే ఏం చేయాలి, మనం ఏదైతే ఇస్తున్నామో అవి డొమైన్ వాల్యూస్ కదా. చూడండి ఏమవుతుంది డొమైన్ వాల్యూస్, ఆల్ రియల్ నెంబర్స్ డొమైన్ వాల్యూస్ అవుతాయి. రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, 1 to ఇక్కడ నుంచి ఇక్కడికే రేంజ్ అవుతుంది. ఇది రేంజ్ వాల్యూస్ 1, -1. దీన్ని ఎలా రాస్తాం, -1 <= sin x <= 1 కూడా రాయొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి అన్న, ఇవి డొమైన్ రేంజెస్. నెక్స్ట్ y ఈక్వల్ టు కాస్ ఎక్స్. గ్రాఫ్స్ చూడండి, మనకు కాస్ 0 వాల్యూ ఎంత, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. కాస్ 90 వాల్యూ 0. కాస్ 180 వాల్యూ -1. కాస్ 270 వాల్యూ మళ్ళీ 0. కాస్ 360 వాల్యూ +1. ఇలా చేంజ్ అవుతూ వస్తుంది. మనకు వాల్యూస్ అన్నీ నోటెడ్ అంటే గ్రాఫ్ ఈజీగా గీయచ్చు. ఇక్కడ డొమైన్ అంటే ఏంటి, ఆల్ రియల్ నెంబర్స్. రేంజ్ ఈక్వల్ టు ఏమైంది, ఇది కూడా 1కి -1కి మధ్యలోనే వస్తుంది గ్రాఫ్. ఇది రేంజ్. రేంజ్ని ఎలా రాయొచ్చు, -1 <= cos x <= 1. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి.
మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ y ఈక్వల్ టు tan x. tan x గ్రాఫ్ నన్న ఇది చూడండి. tan 0 వాల్యూ 0 కదా, tan 90 వాల్యూ ఇన్ఫినిటీ, tan 90 వాల్యూ ఇన్ఫినిటీ. గ్రాఫ్ ఇలా ఉంటుంది. మళ్ళీ tan 180 వాల్యూ 0, tan 270 వాల్యూ ఇన్ఫినిటీ, tan 270 వాల్యూ ఇన్ఫినిటీ, 180 వాల్యూ 0. నెక్స్ట్ డొమైన్ ఏమైంది? tan అంటే ఏంటన్నా sin x బై cos x, sin x బై cos x. cos x వాల్యూ 0 ఎప్పుడవుతుంది? x ఈక్వల్ టు 2n + 1 π/2. ఈ వాల్యూ తప్ప అన్ని రియల్ వాల్యూస్ తీసుకోవచ్చు డొమైన్లో. ఆర్లో నుంచి ఈ వాల్యూని మాత్రమే సబ్ట్రాక్ట్ చేయాలి. r - 2n + 1 π/2. దీన్ని ఎలా రాస్తాము? సెట్ బిల్డర్ ఫార్మ్లో సెట్ ఆఫ్ ఆల్ x such that x belongs to r and x is not equal to 2n + 1 π/2. n ఈక్వల్ టు n belongs to z. n అనేది ఇంటీజర్ కదా. నెక్స్ట్ రేంజ్ ఏంటి? రేంజ్ రియల్ నెంబర్స్ ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. రేంజ్ ఈక్వల్ టు ఆల్ రియల్ నెంబర్స్. నెక్స్ట్ y ఈక్వల్ టు cot x గ్రాఫ్ చూద్దాం. ఇది గ్రాఫు. cot 0 వాల్యూ ఎంతనన్నా? cot 0 వాల్యూ ఇన్ఫినిటీ. cot 90 వాల్యూ ఎంత? 0. cot 90 వాల్యూ 0, ఇన్ఫినిటీ నుంచి 0కి వచ్చింది. నెక్స్ట్ cot పై వాల్యూ, cot 180 వాల్యూ మళ్ళీ ఇన్ఫినిటీ, cot 180 వాల్యూ మళ్ళీ ఇన్ఫినిటీ. ఇలా గ్రాఫ్స్ గీసుకుంటా యాంగిల్స్ చేసుకొని గ్రాఫ్స్ గీస్తే ఇలా వస్తూ ఉంటుంది. డొమైన్ ఏమైంది? cot అంటే ఏంటి? cot అంటే cos x బై sin x. డినామినేటర్ వాల్యూ ఎప్పుడు 0 అవుతుంది? x ఈక్వల్ టు n పై కదా, అంటే రియల్ వాల్యూస్లో నుంచి n పైని సబ్ట్రాక్ట్ చేయాలి. ఆల్ రియల్ వాల్యూస్ మైనస్ n పై. ఇది డొమైన్. సెట్ బిల్డర్ ఫార్మ్లో ఎలా రాయొచ్చు? సెట్ ఆఫ్ ఆల్ x సచ్ దట్ x బిలాంగ్స్ టు r అండ్ x నాట్ ఈక్వల్ టు n పై, n బిలాంగ్స్ టు z. రేంజ్ ఏమైంది? ఆల్ రియల్ నెంబర్స్. ఇది cot x. సీకెంట్ x గ్రాఫ్ నాన్న. సీకెంట్ 0 వాల్యూ ఎంత? సీకెంట్ 0 వాల్యూ 1. నెక్స్ట్ సీకెంట్ 30 2/√3. 1 కన్నా పైనే ఉంటుంది. 1 లోపల అనేది గ్రాఫ్ ఉండదు. 1కి - 1కి పైనే ఉంటుంది. చూడండి గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇది ఇలా గీసామనుకోండి, ఇక్కడ 1కి 0కి 1కి మధ్యలోనే ఉండదు, ఇక్కడ 0కి - 1కి మధ్యలో గ్రాఫ్ అనేది ఉండదు. ఇప్పుడు డొమైన్ ఏమైంది? r - 2n + 1 π/2. ఎందుకు సీకెంట్ x ఏం రాయాలి? 1/cos x. డినామినేటర్ వాల్యూ 0 కాకూడదు అంటే x అనేది 2n + 1 π/2 కాకూడదు. కాబట్టి డొమైన్ ఏమిది? r - 2n + 1 π/2. సెట్ బిల్డర్ ఫార్మ్లో ఎలా రాస్తాం? సెట్ ఆఫ్ ఆల్ x such that x belongs to r and x is not equal to 2n + 1 π/2, n belongs to z. రేంజ్ ఏమైంది నాన్న? -infinity to -1, -infinity to -1 యూనియన్ 1 to infinity. ఇదే కదా రేంజ్. ఇక్కడ నుంచి ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, -infinity to -1 యూనియన్ 1 to infinity. దీన్ని ఇంకో విధంగా ఎలా రాస్తాం? y సెట్ ఆఫ్ ఆల్ x such that y belongs to r, y less than or equal to -1 or y is greater than or equal to 1. ఇలా రాస్తాం. y ఈక్వల్ టు కొసికెంట్ x గ్రాఫ్ నాన్న. ఇది చూడండి. కొసికెంట్ 0 వాల్యూ ఎంత? కొసికెంట్ 0 ఇన్ఫినిటీ. నెక్స్ట్ కొసికెంట్ 90 వాల్యూ ఎంత? 1. కొసికెంట్ 90 వాల్యూ 1. నెక్స్ట్ కొసికెంట్ 180 వాల్యూ మళ్ళీ ఇన్ఫినిటీ. ఇలా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే గ్రాఫ్స్ ఇలా ఉంటాయి. డొమైన్ ఏమైంది? డొమైన్ ఈక్వల్ టు r - n పై. ఎందుకు? కొసికెంట్ ఏం రాయొచ్చు? 1/sin x. కాబట్టి r - n పై. సెట్ ఆఫ్ ఆల్ x such that x belongs to r and x is not equal to n పై, n belongs to z. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాసాం. నెక్స్ట్ రేంజ్ ఏమైంది? -infinity to -1 యూనియన్ 1 to infinity. అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి రేంజ్.
మైనస్ ఇన్ఫినిటీ టు -1 యూనియన్ 1 టు ఇన్ఫినిటీ. దీన్ని ఎలా రాస్తాం సెట్ బిల్డర్ ఫామ్లో? సెట్ ఆఫ్ ఆల్ y such that y belongs to R, y greater than or equal to 1 or y less than or equal to -1. బిహేవియర్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఏంటన్నా 0 to π/2, సెకండ్ క్వాడ్రంట్ π/2 to π, థర్డ్ క్వాడ్రంట్ అంటే π to 3π/2, ఫోర్త్ క్వాడ్రంట్ అంటే 3π/2 2π. sin 0 ఎంత? 0. cos 0 వాల్యూ 1, tan 0 వాల్యూ 0, cot 0 వాల్యూ ఇన్ఫినిటీ, secant 0 వాల్యూ 1, cosecant 0 వాల్యూ ఇన్ఫినిటీ. అదేవిధంగా sin 90 వాల్యూ ఎంత? 1, cos 90 వాల్యూ 0, tan 90 వాల్యూ ఇన్ఫినిటీ, cot 90 వాల్యూ 0, secant 90 వాల్యూ ఇన్ఫినిటీ, cosecant 90 వాల్యూ 1. ఇప్పుడు చూడండి 0 to 1, ఫస్ట్ క్వాడ్రంట్లో 0 to 1 ఏమైంది? 0 నుంచి 1 వరకు అంటే ఇంక్రీజ్ అయింది కదా, ఇంక్రీజెస్ ఫ్రమ్ 0 to 1. నెక్స్ట్ 1 to 0 డిక్రీజ్ అయింది కదా, 1 to 0 అంటే డిక్రీజ్ అయింది కదా ఇక్కడ. నెక్స్ట్ 0 to ఇన్ఫినిటీ, 0 to ఇన్ఫినిటీ అంటే ఇంక్రీజ్ అయినట్టే కదా నాన్న. ఇన్ఫినిటీ టు 0, ఇన్ఫినిటీ టు 0 అంటే డిక్రీజ్ అయింది ఇక్కడ. నెక్స్ట్ 1 to ఇన్ఫినిటీ, 1 to ఇన్ఫినిటీ అంటే 1 నుంచి ఇన్ఫినిటీ అంటే ఇంక్రీజ్, ఇంక్రీజెస్ ఫ్రమ్ 1 to ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ టు 1 అంటే ఏంటి? ఇన్ఫినిటీ టు 1 అంటే డిక్రీజ్ అయింది కదా. ఇలా ఉంటుంది బిహేవియర్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఈ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ యొక్క బిహేవియర్. ఇంక్రీజెస్ ఫ్రమ్ 0 to 1. సెకండ్ బిహేవియర్ ఎలా ఉంటుంది? ఇంక్రీజెస్ ఫ్రమ్ 1 to ఇన్ఫినిటీ. అలా రాస్తాం. మీకు క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుందమ్మా. సెకండ్ క్వాడ్రంట్లో బిహేవియర్ చూడండి నాన్న. sin 90 వాల్యూ ఆల్రెడీ రాసాం కదా, sin 90 వాల్యూస్ 1 0, ఇన్ఫినిటీ అంటే మైనస్ ఇన్ఫినిటీ తీసుకోండి, 0 0, ఇన్ఫినిటీ ఉంది కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ 1 to 1. sin 180 0, cos 180 -1, tan 180 0, cot 180 మైనస్ ఇన్ఫినిటీ, secant 180 -1, cosecant 180 ఇన్ఫినిటీ. ఇప్పుడు చూడండి 1 to 0, 1 to 0 అనేది 1 నుంచి 0 కంటే డిక్రీజ్ అయింది కదా. 0 to -1 అంటే 0 to -1 ఏమైంది? మళ్ళీ డిక్రీజ్ అయింది. మైనస్ ఇన్ఫినిటీ టు 0 అంటే ఇంక్రీజ్, 0 to -ఇన్ఫినిటీ డిక్రీజ్, మైనస్ ఇన్ఫినిటీ టు -1 అంటే ఇంక్రీజ్, 1 to ఇన్ఫినిటీ అంటే ఇంక్రీజ్. ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్ చూద్దాం. చూడండి నాన్న, sin 180 వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి కదా, 0 -1 0, మైనస్ ఇన్ఫినిటీ ఉంది కాబట్టి పాజిటివ్ ఇన్ఫినిటీ తీసుకున్నాం. ఎందుకు? కాట్ పై వాల్యూ గ్రాఫ్లో చూసాం కదా, కాట్ పై వాల్యూ, కాట్ పై చూడండి, కాట్ పై పాజిటివ్ ఇన్ఫినిటీ కదా, పాజిటివ్ ఇన్ఫినిటీ కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం. నెక్స్ట్ -1. నెక్స్ట్ కొసికెంట్ పై, మైనస్ ఇన్ఫినిటీ ఎందుకు తీసుకున్నాం కొసికెంట్కి? కొసికెంట్ గ్రాఫ్లో చూడండి, కొసికెంట్ పై వాల్యూ ఎంత ఉంది? కొసికెంట్ పై ఇక్కడ కొసికెంట్ పై నెగిటివ్ ఇన్ఫినిటీ నుంచి స్టార్ట్ అయింది కదా, కాబట్టి నెగిటివ్ ఇన్ఫినిటీ తీసుకున్నాం. అర్థమైందా? నెక్స్ట్ ఆ వాల్యూస్. నెక్స్ట్ sin 3π/2 వాల్యూస్ ఇవన్నీ. ఇప్పుడు చూడండి 0 to -1 ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? 0 to -1 డిక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ -1 to 0 ఇంక్రీజ్ అయింది. 0 to ఇన్ఫినిటీ అంటే ఇంక్రీజే కదా, ఇన్ఫినిటీ టు 0 అంటే డిక్రీజ్, -1 to -ఇన్ఫినిటీ అంటే -1 to -ఇన్ఫినిటీ డిక్రీజే అయింది. -ఇన్ఫినిటీ టు -1 అంటే ఇన్ఫినిటీ టు -1 అంటే ఇంక్రీజ్. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ గురించి చూద్దాం. ఫోర్త్ క్వాడ్రంట్ చూడండి నాన్న, ఫోర్త్ క్వాడ్రంట్ -1 to 0, -1 to 0 ఏమైంది? ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 0 to 1, 0 to 1 కూడా ఇంక్రీజే కదా, -ఇన్ఫినిటీ టు 0 ఇంక్రీజ్, 0 to -ఇన్ఫినిటీ ఏమైంది? 0 to -ఇన్ఫినిటీ డిక్రీజ్, ఇన్ఫినిటీ టు 1 ఇన్ఫినిటీ టు 1 డిక్రీజ్, -1 to -ఇన్ఫినిటీ డిక్రీజ్.
అవునా కదా, -1 to ∞, డిక్రీజ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.